అవి బహుశా ఆవిడికి తెలిసే ఉండొచ్చు. సరే అయితే నేను వెళ్తున్నాను. ఏయ్ మరి నా మామూలు? ఏయ్, ఇంత టెన్షన్లో కూడా మామూలు కావాలా? మనకి టెన్షన్ మామూలేగా. ఇది మాత్రం మామూలు కాదు. అదేంటి మేడం, అపాయింట్మెంట్ కోసం వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాలేదు. సార్ బిజీలో ఉన్నట్టున్నారు మేడం. అవును సార్, బిజీలో ఉన్నారు. మీరు తీసుకోండి మేడం. అక్కర్లేదు మేడం. మా సార్కి అకౌంట్ సెటిల్మెంట్స్ మీటింగ్స్ ఉన్నాయట. చంద్రమౌళి గారు పోయారు కదా, ఆయన ఇన్సూరెన్స్ లాంటి ఫార్మాలిటీస్ పూర్తి చేయాలట. అందుకని ఎప్పుడు ఇస్తారో చెప్పారా? ఈ వారం కుదరదన్నారు సార్. మా మేడం వచ్చారని చెప్పావా? స్వరాజ్యం, అపాయింట్మెంట్ ఎలా తీసుకోవాలో నాకు బాగా తెలుసు. వెళ్దాం పదండి. అలాగే మేడం, ఇదే విషయం వెళ్ళి మీ బాస్కి చెప్పండి. సుభాష్, ఇవాళ చికెన్ కర్రీ సూపర్ ఉంది కదా? అవునమ్మా. అమ్మయ్య, కొడితే కొట్టింది, కట్టేస్తే కట్టేసింది. చికెన్ కర్రీ పెడుతుంది, ఈ రోజు కుమ్మేస్తా. ఏటలా కుక్కునా? అంకుల్ కి రైస్ వడ్డించు. అంకులా? వాడేవాడు? ఏట్రా అటు చూస్తున్నా? నువ్వు నాకు తమ్ముళ్ళు అంటోడువని నిన్న అంకులు అన్నాను. ఏ అనకూడదా? అబ్బే, అదేం లేదండి, ఎట్లయినా పిలవచ్చు. దొంగని దొంగలా చూడకుండా చుట్టంలో చికెన్ కూర వండి పెడుతున్నారు, అది చాలండి. బాలేవాడివిరా, ఈ మాత్రం దానికే సెంటిమెంట్ ఫీల్ అయిపోయి కంటి తడి పెట్టుకుంటాయట్టగా. ముందు ముందు సెంటిమెంట్ సీన్లతో బోర్ నేడవాల్సి వస్తుందిరా. ఇదిగో అమ్మడు, త్వరగా వడ్డించు, అంకుల్ తినేస్తాడు. రెడీ అమ్మా. తిను. మగ మాట పడకుండా బాగా తిను. తిను. అట్టాగే అమ్మా, నాని విజయ్ తిని 3 నెలలు అవుతుంది, నాలుక చప్పబడిపోయింది. తిను. మంట మంట మంట, కారం మంట, కారం, నీళ్లు నీళ్లు, అబ్బా అబ్బా, మంట మంట, అబ్బా అబ్బా. అమ్మా, ఇది కోడుకునేనా? మంటెత్తిపోతుంది. నా కళ్ళల్లో కారం కొడదామని చూసినోడికి కారం ఎట్టకుండా హల్వాలు, బాదం పిస్తాలు, బందర్ లడ్డూలు ఎడతాననుకున్నావేట్రా? తినో, మొత్తం తిను, తినో. మంట మంట, నీళ్లు నీళ్లు నీళ్లు. అమ్మా, నీకు దండం పెడతా అమ్మా, నీళ్ళు అమ్మా. అమ్మడు, ఆ జగ్గులో ఉన్న వాటర్ అంతా ఇవ్వు. ఇప్పుడు బోర్డు మీటింగ్ ఎందుకు ఆదిత్య? ఆ రామకృష్ణ లేడు, వాడు పార్ట్నర్షిప్ నుంచి తప్పుకుంటాడంట. వాడి చావు వాడు తెచ్చుకుంటున్నాడన్నమాట. అంతేగా మరి, వాడు మన దగ్గర తప్పితే ఇంకెక్కడా పనికిరాడు. ఏదో బయటికి వెళ్ళి మనకి పోటీగా నిలబడదాం అనుకుంటున్నాడు. అసలు ఆదిత్య, ఎవరో బయట ఉన్నట్టున్నారు, ఒక్క నిమిషం. లోపలికి రాకుండా అక్కడ ఎందుకు నిలబడ్డావు? నేను ఇప్పుడే వచ్చాను మేడం. లేదు, ఇందాకటి నుంచి నువ్వు ఇక్కడే నిలబడ్డావు. నాకు నీ నీడ కనిపించింది. అది నేను కాదు మేడం. నమస్తే సార్. సార్లు వస్తే అందరూ లోపలికి పంపించమంటారా? ఆ సంగతి మేము చూసుకుంటాం, ముందు నువ్వు బయటకెళ్ళు. ఆదిత్య, వీడిని ఉద్యోగంలోంచి పీకి పారే. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఓవర్ యాక్షన్ అంటే? అదే, వీడికి మన మీద అనుమానం వచ్చినట్టుంది. అవునా? అవును, వాడు అసలు నన్ను కేర్ చేయట్లేదు, అందుకే వాడిని తీసేయమంటున్నాను. వద్దు డియర్, వాడిని బయటికి పంపిస్తే మన సంగతులన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు మన కొంప మునుగుతుంది. ఎలాగోలా అడ్జస్ట్ చేసుకో. సరే.
గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్స్. ఏంటి రామకృష్ణ గారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు? ఏం లేదు. చల్లకొచ్చి ముద్ద దాచడం ఎందుకు, మ్యాటర్కి వచ్చే. చూడాదిత్య, నాకు ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ అచ్చిరాదని జ్యోతిష్కుడు చెప్పాడు. చెప్తే ఏముంది, ఈ పార్ట్నర్షిప్ నుంచి డ్రాప్ అవుతున్నాను. ఎప్పుడు పడితే అప్పుడు డ్రాప్ అవడానికి ఇది పేకాట కాదు, బిజినెస్. అలాంటివి ఏమైనా ఉంటే వచ్చే ఫైనాన్స్ ఇయర్లో చూసుకుందాం. కుదరదు. నేను ఆల్రెడీ ఆడిటర్ని కలిసే వచ్చాను. ఇప్పుడు డ్రాప్ అయినా ఏం కాదంట. అది కాదు సార్, చంద్రమౌళి గారు పోయి వారం కూడా కాలేదు. ఇప్పుడు మళ్ళీ మీరు అంటే ఏంటి? పార్ట్నర్షిప్ నుంచి విత్డ్రా అయితే నేను చచ్చిపోతానని బెదిరిస్తున్నారా? అరే అలా అని ఎందుకు అనుకుంటున్నారండి? ఇలా అందరూ విత్డ్రా అయితే కష్టమని ప్రియా అంటుందంతే. చూడండి, అతను విత్డ్రా అయితే మీకేంటండి నష్టం? అయితే ఓ పని చేయమనండి. ఏంటి? రావాల్సిన డబ్బు ఇప్పటికిప్పుడు ఇవ్వడం కుదరదు అని చెప్పండి. ఆ మాటే నేనంటున్నాను. కుదరదని అతనికి చెప్పండి. సెటిల్మెంట్స్ ఈ రోజే జరిగిపోవాలి. ఇవిగా పేపర్స్ అన్ని రెడీ చేసి తీసుకొచ్చాను. రాజు, టీ తీసుకురా. అలాగే సార్. రామకృష్ణ గారు ఇంకోసారి ఆలోచించుకోండి. 100 సార్లు ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నా. అది కాదు సార్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక పిఏవి మాత్రమే. ఏంటి ఎండీలా బిహేవ్ చేస్తున్నావు? కూల్ మిస్టర్ రామకృష్ణ, మీ అకౌంట్ సెటిల్ చేస్తాను. డోంట్ వర్రీ, మీకు గంటలో డబ్బు అందుతుంది. ఇక మీరు వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ. కూల్ డియర్. అయ్యిందా? ఏంటండి అయ్యేది? దీని అమ్మ జీవితం 10 నిమిషాల్లో చాటాడు మిరపకాయలు గిల్లమంటే ఎలా గిల్తారు చెప్పండి? అయ్యా మీరేం చెప్పండి అయ్యా. బుద్ధి గడ్డి తిని ఇంటికి వచ్చా. అరే మెరుగురామూర్తి, నన్ను ఇన్వాల్వ్ చేయకురా. ఇదిగో మా ఆవిడతో పెట్టుకుంటే ఇట్టాగే ఉంటది. లేకపోతే ఇంతమందిని మోసం చేస్తావా? మెరుగెడతావా? మెరుగు ఏం చేయమంటారండి? మా నాన్నది ఇదే వృత్తి. చచ్చిందాక ఇదే పని చేశాడు. తర్వాత నేను ఈ పని తప్ప నాకు ఏరే పని చేయడం చేత కదండి. అందుకే నేర్పిస్తున్నాను. రేపు బయటికెళ్ళాక ఏ కారం మిల్లులోనో రిచ్గా పని చేసుకోవచ్చు. అమ్మా పాపం చచ్చిపోతాడేమోనే. అవును తల్లి, బ్రతుకుతానన్న ఆశ నిమిషానికి తగ్గిపోతుందమ్మా. త్వరగా చెయ్యాడిచ్చు. అమ్మా ఏంటి గొడవ? ఇన్స్పెక్టర్ అమ్మా కాపాడుతాలే. ఏంటమ్మా ఇది రోజు? నువ్వే పట్టించుకోవద్దు. నిన్ను పెళ్లి చేసుకోమంటే నువ్వెట్టా పట్టించుకోవో? ఈడి గురించి నువ్వేం మాట్లాడినా నేను పట్టించుకోను. ఇది ఫిక్స్. నువ్వు ఎంతో మంది అమాయకులు రక్షించావని విన్నాను. నేను దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. నువ్వు అమాయకుడివా?